బాస్ ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈ రోజు నేను నిన్ను కాపాడాను. దీంతో మన లెక్క తీరిపోయింది. ఇంకోసారి పోటీకి వచ్చావో నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. బాయ్ దివ్య. బాయ్. లెట్స్ గో, బీ హ్యాపీ. వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు అక్కడ వెళ్ళొద్దు. వద్దు బాస్. వాడి ప్రాణం పోయిపోతే నా ప్రాణం పోవాలి. వాణ్ణి బాస్, నా మాట విను. బాస్ ప్లీజ్, నేను చెప్పేది విను. బాస్, నేను చెప్పేది విను. బాస్, బాస్ వెళ్ళు. ఆ శోభరాజుని చంపి నీ పగ తీర్చుకో. ఒక చెడ్డవాడిని చంపినందుకు గవర్నమెంట్ నీకేమీ అవార్డు ఇవ్వదు. యావజ్జీవ శిక్ష, ఉరి శిక్ష విధిస్తుంది. అది ముందు తెలుసుకో. ఇలా చూడు, రేపు వాడికి వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి నీ పగ తీర్చుకో. నేను చెప్పేది విను. విక్రమ్ని చంపిన వాళ్ళు తప్పించుకోకూడదు. మీ అన్నయ్య హత్య ఆత్మహత్య కాకూడదు. శోభరాజ్ హంతకుడని నిరూపించాలి. అది నీ ఒక్కరు ఎలా అవుతుంది? బాస్ ప్లీజ్, ప్లీజ్ నా మాట విను బాస్, ప్లీజ్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ బోస్, ఈ నెల 15వ తారీఖు రాత్రి ఏం జరిగిందో వివరంగా కోర్టు వరకు చెప్పండి. ఈ ఏరియాలో అందరినీ బెదిరించి మామూలు వసూలు చేసే ఒక రౌడీయే ఈ శోభరాజ్. వీడికి తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. ఈ శోభరాజ్ మా ఏరియా జనాన్ని బెదిరించి ఖాళీ చేయించి ఆ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్లాన్ వేశాడు. దాన్ని నా ఫ్రెండ్ విక్రమ్ ఎదిరించాడు. దాంతో ఇతను పగ పెంచుకున్నాడు. ఆ రోజు రాత్రి శోభరాజ్ మా ఇంటికి వచ్చాడు. అతని వెంట మా అన్నయ్య కూడా ఉన్నాడు. విక్రమ్ నాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్నాడు, అతన్ని తీసుకురా మంచిగా మాట్లాడి చూద్దాం అన్నాడు. నేను అది నమ్మి నా ఫ్రెండ్ విక్రమ్ని ఇతను తీసుకురా మన చోటికి తీసుకెళ్లాను. నిజంగానే వీడు రాజీ పడతారనుకుని విక్రమ్ని నేను తీసుకెళ్లాను. కానీ శోభరాజ్ అతన్ని చంపేశాడు. ఆ హత్య నేను కళ్ళారా చూశాను. ఇతనికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పబోతున్నాను తెలిసి మా అన్నయ్యని కూడా చంపేశాడు. అబద్ధాలు చెప్తావా? వాడు చెప్పేవని అబద్ధాలు. వాడు నమ్మకం సార్, వదలగా నన్ను. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? ఎలాగో నువ్వు నా ఏరియాకి వస్తావుగా. శోభరాజ్ కూర్చో. నన్ను హంతకుడు అంటున్నాడా? అది విని కూడా నన్ను ఊరుకోమంటారా? శోభరాజ్ నీ అంతు చూడకుండా కూర్చో. నిన్ను చంపకుండా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇలా కోర్టులో చట్టాన్ని అతిక్రమించడం తప్పు. అన్యాయంగా నా మీద నిందలేస్తున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోవాలా? మిస్టర్ మూర్తి, అతన్ని ఊరుకోమని చెప్పండి, లేదంటే అతనికి ఇచ్చిన జామీన్ క్యాన్సిల్ చేస్తాను. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఈ నెల 18వ తారీఖుకి ఈ కేసు వాయిదా వేస్తున్నాను.
చెప్పండి రా బొచ్చు. ఏంటో అలా చూస్తావు? మీరంతా ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? శోభరాజుతో. ఈ శోభరాజుతో. ఆ రాస్కల్ నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాడు. మీరందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరు కాపాడతారా? వాడొచ్చి మిమ్మల్ని కాపాడతాడా, లేదా కోర్టు వచ్చి మిమ్మల్ని కాపాడుతుందా? ఇక మీద ఏ కొట్టు తెరవకూడదు, రోడ్లో ఎవరు నడవకూడదు, ఏ వెహికల్ తిరగకూడదు. అన్ని కొట్లు మూసేయండి రా. రేపు కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు రాలేదంటే ఇదే శాశ్వతం అవుతుంది. శోభరాజ్, రై శోభరాజ్, బయటికి రారా కుక్క. ఎందుకు పిరిగితనంగా లోపల కూర్చున్నావు? రై, నా మీద ఉన్న కోపం వీళ్ళ మీద ఎందుకు చూపిస్తావురా? వీళ్ళందరినీ కొట్టి బెదిరిస్తే నేను ఏరియాను వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా? రై, ఇది నేను పుట్టిన గడ్డరా. బయటికి రారా కుక్క. రై శోభరాజ్, నా బొంతులో ఊపిరినంత వరకు ఈ స్థలంలో పిడికిన మట్టి కూడా నీ సొంతం కానివ్వనరా. రై దొంగ నా కొడక, రారా బయటికి. రారా రేయ్, రారా దున్నపోతా, రారా ఎదవా, బయటికి రారా. రాయ్ రారా. ఎరా రాస్కెల్, నే వేసిన ఎంగిలి మెతుకులు తిని బతికిన వాడివి నువ్వు నన్నే ఎదిరిస్తావా? ఈ శోభరాజే లేకుంటే నీ అన్న నువ్వు వీధి వీధి అడుగు తిని ఉండేవాళ్ళరా. నా వల్ల బతికిన వాడివి ఈ రోజు నా ముందే నుంచుని చట్టం మాట్లాడుతున్నావా? నా చట్టం ముందు నీ చట్టం ఏమీ చేయలేదు. ఏంట్రా పెద్ద నీ చట్టం? చెత్త నా కొడక. కష్టపడకుండా కూర్చుని 10 మంది రౌడీలు వెంటేసుకుని బిచ్చగాళ్ళ రోజు మామూలు తీసుకుని తింటున్నావే, అదేనా నీ చట్టం? ఈ జనాన్ని సజీవ సమాధి చేసి దాని మీద బిల్డింగ్ కట్టించి కులకాలం చూస్తున్నావే.